అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కి సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధము. కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఈ రోజుతో సంక్రాంతి ముగిసిందండి. ఈరోజు చాలా పెద్ద పండగ ఈస్ట్ గోదావరి వైపు. అలాగే పతంగులు మనం కైట్లు వేసుకుంటామండి. ఈ గాలిపటాలు వేసుకోవడం ద్వారా అందరికీ కంటి చూపు పెరుగుతుందని పెద్దలు పిల్లలు వేసుకుంటారండి. ఈరోజు సందర్భంగా నేను బిసిబెళ్ళేబాత్ కర్ణాటక స్పెషల్ చేశానండి. ఈ బిసిబెళ్ళేబాత్ అన్ని పండగలకి అలాగే శుభకార్యాలకి అన్నిటికి ఫంక్షన్లకి కూడా పెడతారండి. ఇది పెద్ద వంటకం. అయితే దీనికి ఒక టీ గ్లాసు కందిపప్పు, టీ గ్లాసు బియ్యం తీసుకొని వేరువేరుగా నానబెట్టానండి. కంపల్సరీ అరగంట నుంచి గంట నానితో తొందరగా ఉడికిపోతుందండి. అలాగే రాజ్మా గింజలు, డబల్ బీన్స్, కొంచెం పల్లీలు నానబెట్టి ముందుగా ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టానండి సపరేట్గా. అలాగే ఒక అరటికాయ, క్యారెట్, 2 వంకాయలు, జీడిపప్పు, కంద, అలాగే గుమ్మడికాయ, కొద్దిగా బీన్స్, బఠానీ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకా మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. నా దగ్గర ములక్కాయ, సొరకాయ, నవిలికోసు అవన్నీ ఏమీ లేవండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసాను. ముక్క కూడా ఉప్పు పట్టాలని కొద్దిగా కల తిప్పేసి, అలాగే బఠానీ, గుమ్మడికాయ, వంకాయ బాగా ఉడికిపోతాయని నీళ్లు లేకుండా గిన్నెలో సపరేట్గా అట్లా పెట్టానండి. ఉడికించిన తర్వాత ఒక బుట్టలో వాడేసేసాను ఎక్కువగా ఉడిపోకూడదని. అలాగే ఇదంతా నీళ్లు సపరేట్గా వడబెట్టి ఉంచానండి. కందిపప్పుని బియ్యాన్ని కుక్కర్లో వేసేసాను. తొందరగా ఉడకాలి, పండగ కదా, నైవేద్యం పెట్టాలని. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను ఉప్పు వేసానండి. బియ్యంతో 1 గ్లాసు నీళ్లు, కందిపప్పు నానింది 1 గ్లాసు నీళ్లు, పప్పులు కూరగాయలు ఉడకబెట్టిన నీళ్లు 1 గ్లాసు వచ్చాయండి. మొత్తం 6 గ్లాసులు నీళ్లు పోసాను. కందిపప్పు బియ్యం కలిపి 1 గ్లాసు పావు అయ్యాయండి. అయితే 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియపు గింజలు, 3 యాలకులు, 4-5 లవంగ మొగ్గలు, ఇంచి దాల్చిన చెక్క, ఒక పావు ముక్క ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి ఒక బాండి పెట్టి దోరగా వేయించానండి. దీనికి నూనె వేసి వేయించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎండుమిరపకాయలు ఏగవు అనుకుంటే 1/2 టీ స్పూన్ మాత్రమే వేయాలండి. బ్యాడిగాయ మెంషన్కాయ, ఇవి బ్యాడిగే మిర్చి అంటారండి. ఇవి కలర్ కోసం మాత్రమే వేసానండి. 7-8 వేసాను. అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు కొంచెం వేయించి మిక్సీ పెట్టాను. పప్పు, అన్నం 4-5 విజిల్కి ఈ విధంగా మెత్తగా ఉడికిందండి. చింతపండు పెద్ద నిమ్మకాయ అంతది వేడి నీళ్ళలో నానబెట్టి తీసుకున్న పులుసు వేసేసానండి. ఉడకబెట్టుకున్న పప్పు గింజలన్నీ వేసి ఒకసారి బాగా కలిగి తిప్పానండి. తర్వాత 1 టీ స్పూను ఉప్పు వేసాను, 1 టీ స్పూను గుంటూరు కారం వేసానండి. అలాగే మనం మసాలా కొట్టి పెట్టుకున్నది 3 స్పూన్లు వేసానండి. 3 స్పూన్లు వేస్తే ఫ్లేవర్ సరిపోతుంది. అదేవిధంగా ఒకసారి అంతా కలిగి తిప్పేసానండి. కొద్దిసేపు ఉడకనిచ్చాను. అలాగే మసాలా పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, ఫ్లేవర్ పోతుంది. 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసాను, 3 స్పూన్లు మామూలు నెయ్యి వేసానండి. ఇందులో 1 టీ స్పూను శనగపప్పు, టీ స్పూను మినపప్పు, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని, కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసానండి. అలాగే 2 ఎండుమిరపకాయలు తాలింపుకి వేసాను. కొత్తిమీర, కరివేపాకుని వేసానండి. ఈ తాలింపుని అంతటిని ఉడికిన బిసిబెళ్ళేబాత్లో వేసేసాను. మా ఇంట్లో ముద్ద ఇంగువ ఎక్కువగా ఉంటుందండి. ఈ ముద్ద ఇంగువ అందులో వేస్తే కరగదని సపరేట్గా మరలా 1 స్పూను నెయ్యి వేసి 1/4 టీ స్పూను ఇంగువ వేసి వేయించానండి. ఇది ముద్ద కట్టేస్తుంది, అందుకని అందులో వేసిన తర్వాత ఇదిగానండి. వంటకానికి ఎక్కువ నెయ్యి కావాలండి, ఉంటేనే రుచి.
ఇదంతా ఒకసారి కలిగి తిప్పి దేవుడికి ప్రసాదంగా పెట్టి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.